సో దానివల్ల మనకి కస్టమర్కి ప్రాబ్లం అంతా ఎక్కడ పడుతుంది, కస్టమర్ యొక్క కాస్టింగ్లో పడిపోతుంది. ఓకే, టీవీ వర్క్ ఓకే. రిమోట్ విషయం తీసుకుంటే సార్ రిమోట్లో వచ్చేసి అవి ఎవరి కస్టమర్ కూడా రిపేర్ చేయించారు, ఎందుకంటే తక్కువ కాస్ట్లో ఉంటాయి, 200-300,000 లోపు ఉంటుంది కాబట్టి. సో దానికి వెళ్ళి రిపేర్ చేయించడం, మళ్ళీ రిపేర్ కాదు మీరు కొత్త ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ చిన్న సార్ అవన్నీ కూడా. దానికి మా దాకా ఏ కస్టమర్స్ కూడా రారు. మా దగ్గరికి వచ్చేది మేజర్లీ స్క్రీన్స్ రిలేటెడ్, సో మా అదర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్, అంటే మేజర్లీ బ్రేక్ అయింది మీ దగ్గరకు వచ్చి చేయించుకున్నా, తర్వాత సౌండ్ ప్రాబ్లం వస్తే మేము చేసిస్తామండి. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అన్ని చెక్ చేసుకుంటాను. ఓకే, సో అక్కడ వరకు కాదు, ఏ ప్రాబ్లం మిగతా ఏం రాకపోతున్నాయి కూడా చూస్తాం, అన్ని చెక్ చేసుకున్నాకనే మేము కస్టమర్కి ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక టీవీ మేము వచ్చాక మేము రిపేర్ చేసాము స్క్రీన్ వచ్చేసి కూడా మేము 24 hours చెకింగ్లో పెడతాము, 24 hours హీట్లో. ఓకే, ఎందుకంటే ఆ టైంలో కస్టమర్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రిపీట్ అయితే మాకు తెలిసిపోతుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు మీ దగ్గర టీవీ వచ్చింది, నా స్క్రీన్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాను, బ్లాక్ వస్తుందని కలర్ చేయడం ఇస్తాను, కానీ ఫ్యూచర్లో దానికి సౌండ్ ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లం రావచ్చు, అది కూడా మీరు ముందు ఐడెంటిఫై చేస్తారా? చెక్ చేస్తామండి. అప్పుడు ప్రాబ్లం అంటే ఎలక్ట్రానిక్ కదా, మళ్ళీ ముందు బర్న్ అయితే ముందే అయితే తెలియదు, ఏమున్నా చెక్ చేయడం, మైనర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా చెక్ చేస్తాం. సో ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్బీ ఉంటుంది, యూఎస్బీలో HDMI ఉంటుంది, అవి వర్క్ చేస్తున్నాయా లేదా, సో ప్రతి ఈచ్ అండ్ పాయింట్ మనం చెక్ చేసే ఇచ్చేస్తాం కస్టమర్కి. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రొఫెషన్ గురించి పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. చాలా మంది కుర్రాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అయినా చేయాలి, ప్రభుత్వం నాకు ఇచ్చింది అనే ఒక ధోరణిలో ఉంటారు, కానీ మీరు మీ కాలం మీద నిలబడి ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అది అంతా మీ తరం. అది ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా జల్సాలు విలాసాలు పాల్పడుతున్నారు. ఒక యువకుడు ఒక స్థాయికి రావాలనుకుంటే మీలాగా రావాలనుకుంటారా, లేదు అంతా కూడా సాఫ్ట్వేర్లు చదువుకొని గవర్నమెంట్ మీద బడ్డిన వాళ్ళు? సో ఇక్కడ ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు నేను ఆలోచించిన చిన్న నా లైఫ్ని చేంజ్ చేసింది సార్. యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే ఒక 70,000 రూపీస్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు వచ్చేసి 10 crores టర్నోవర్ రన్ అవుతుంది బిజినెస్. ఓకే, సో బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు చిన్న ఒక ఆలోచన, అంటే యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్లో కూడా వర్క్ చేశాను. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చేది ప్రతి ఏదో చిన్న స్క్రీన్ లోపలికి డస్ట్ పోయిందని సో కస్టమర్కి రిఫండ్ చేయడము, లేకపోతే చిన్న చిన్న మైక్రో ప్రాబ్లమ్స్ అనేవి కూడా కస్టమర్ రిఫండ్ చేయడం వల్ల కస్టమర్కి చాలా లాస్ అవుతుంది అండ్ కంపెనీస్కి లాస్ అవుతుంది. సో ఆ టైంలో నేను ఏంటంటే కంపెనీకి సార్ ఇది ఇలా మనం రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అప్పుడు ఫస్ట్ మాకు కంపెనీ వచ్చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 14 TVs మాకు ఇచ్చారు రిపేర్ కోసం అని, చెక్ చేయడం కోసం. అందులో మేము 9 TVs రిపేర్ చేసి ఇచ్చాము. దాన్ని కూడా ఫ్లిప్కార్ట్ క్వాలిటీ కంట్రోల్ టీమ్ మొత్తం ఒక 3 months చెక్ చేసింది ఆ టీవీని, ఎలా ఉంది, బాగుంటుందా, కరెక్టా కాదా అని. తర్వాత మళ్ళీ సెకండ్ పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది, దాంట్లో మాకు 38 TVs ఇచ్చింది కంపెనీ. 38లో 37 రిపేర్ చేసి ఇచ్చాను కంపెనీకి. అది కూడా కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకొని కస్టమర్ దగ్గర ఎలా రన్ అవుతుంది చెక్ చేసి 3 months క్వాలిటీ చెక్ చేసి ఆ తర్వాత మాకు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు సో కస్టమర్లు 5 star మాకు రేటింగ్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చినాకనే మాకు కంపెనీ అన్నది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో నేను వచ్చేసి మొట్టమొదటి ఇలా చేయడం నేనే. అంటే ఇట్లా నా లాంటి వాళ్ళు లేరు అని నేను చెప్పాను, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ బట్ లోకల్ టెక్నీషియన్లు మాత్రమే రిపేర్ చేస్తారు. మేము వచ్చేసి దాన్ని వచ్చేసి కార్పొరేట్లో తీసుకెళ్ళి సో అందరి కస్టమర్లకి తెలియజెప్పడం. సో దానివల్ల మాకు అన్నది మీరు వేలతో స్టార్ట్ అయ్యి మీకు సంస్థ ఇవాళ కోట్లాది రూపాయలకు వచ్చింది. ఎస్ సార్. ఓకే, మీలాగా కొంతమంది యువకులు రావాలంటే వాళ్ళకి ఇచ్చి మీరు అడ్వైజ్ చేయండి సార్. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటాము. సో బట్ ఏంటంటే ఏదైనా కొత్తగా ఆలోచించండి. ఇప్పుడు రోజు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎన్నో ఇప్పుడు మీకు ఓలా కానీ ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అది చిన్న ఒక ఆలోచనతోనే వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది. అలా ఏది మీరు డైలీ మీరు చూస్తున్న ఈ సమాజంలో ఎన్నో కస్టమర్లకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ కావాల్సిన సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఏదో మీరు పట్టుకుని దానికి ఆ న్యూ వేలో ఆలోచిస్తే సరిపోతుంది అని అంటాను సార్. సో అలా ఆలోచిస్తే ఆటోమేటిక్గా కస్టమర్ వాళ్ళు వచ్చేది ఎవరైనా క్లిక్ అవుతారు. సో నేను చేసింది అదే చిన్న ఆలోచన నా లైఫ్ చేంజ్ చేసింది. ఒక ఐడియా మనిషి జీవితాన్ని మార్చేసింది అంటున్నారు విజయారెడ్డి గారు. ఆయన ఓ లారీ డ్రైవర్ కొడుకు అని ఎక్కడ కించపరచకుండా ఏమాత్రం అతను నామోషి లేకుండా కేవలం 70,000 రూపాయలతో ప్రారంభించిన ఈరోజు ఎక్రాన్ ఫిక్స్ కోట్లాది రూపాయల టర్నోవర్ పెరిగింది. దానికి ఆయన సంకల్ప బలం గట్టింది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఆయన నిలబడి ఆయన కాళ్ళ మీద సంపాదించుకొని మరో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించే స్థాయికి వచ్చారు. కాబట్టి అందరూ కూడా విజయారెడ్డి గారిని ఖచ్చితంగా ఫాలో అండి. ఆయన రోల్ మోడల్గా తీసుకుంటే మీరు కూడా ఈ స్థాయికి వస్తారు. కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకొని ఆ టాలెంట్కి గోల్ రీచ్ అవ్వడానికి మీరు కష్టపడితే ఖచ్చితంగా విజయారెడ్డి గారిలాగా మీరు కూడా వస్తారు. అంతేగాని జల్సాలకి విలాసాలకి అలవాటు పడి ఎవరో వస్తారు ప్రభుత్వం మాకు రావచ్చు చేయాలని మీరు మంకుపట్టు పడితే మీ జీవితం కొంతకాలం కష్టాల్లో ఉంటుంది. ఎక్రాన్ ఫిక్స్ అనేది ఒక మంచి పేరు. ఆయన ఈరోజు దానికోసం కష్టపడడం వల్ల వచ్చే లాభాలు ఇప్పుడిప్పుడు చూస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి ఆలోచన ఏ విధంగా వస్తుంది అనేది ఈయనతో తీసుకుంటే
మరో 15 మందికి అవకాశం కల్పించడం అనే అదృష్టం కూడా ఆయనకు వచ్చింది విజయారెడ్డి గారికి. ఇది ఎకనామిక్స్ ఫౌండర్ విజయారెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు ఇంకా పైకి రావాలి. థ్యాంక్ యూ సార్. రైట్.